దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఈ కోడ్లు భారతదేశంలో అమలు జరిగితే కార్మిక హక్కులు ఉండవు. కార్మికులు ఇప్పటి వరకు పోరాటం చేసి సాధించుకున్నటువంటి అనేక రాయితీలు, అనేక పిఎఫ్ లాంటివి, ఉద్యోగ భద్రత లాంటివి మొత్తం కూడా ఇవాళ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడింది. ఇవాళ మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు చేస్తున్నాయి. ఇవాళ కార్మికులు ఫ్యాక్టరీలో ఏదో పరిశ్రమల్లో ఇవాళ చట్టాలు పెట్టుకోవడానికి, సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అదేవిధంగా రైతుకి 3 నెలల వ్యతిరేక చట్టాలు 2 సంవత్సరాల పాటు ఢిల్లీలో పోరాటం చేసి ఇవాళ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి చట్టాలు రద్దు చేస్తే మరలా నరేంద్ర మోడీ దొంగదారిలో ఇవాళ 3 చట్టాలు అమలు చేయడానికి, అంటే ఇవాళ మార్కెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అమ్మానికి ఆధారికి ఒప్పుకోబోతున్నారు. అదేవిధంగా రైతులకు ఇస్తున్న సబ్సిడీల్ని ఎత్తేసేటువంటి పరిస్థితుంది. విదేశాల నుంచి వచ్చే యూరియాని ఈ దేశంలో ట్యాక్స్ని వాళ్ళు ఎక్కువగా పెంచేసి రైతుల పైన బాగా పడుతున్నారు. ఒకవైపున స్వామినాథ్ కమిషన్ రైతులకు గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తుంటే ఇవాళ ఈ యొక్క రైతులకి ఈ ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నటువంటి చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ ఫ్యాక్టరీ రద్దామని 3 పంటలు పండించేటువంటి ఏదైతే భూమి ఉందో ఈ భూమిని ఇవాళ ఆదానికి రిలయన్స్ ఫ్యాక్టరీకి ఒప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే రైతులను దిగుబడి చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాలు అందులో భాగంగానే మన వినుకొండ పట్టణంలో కూడా కార్మికులు ఏఐసిసిటియు, సిపిఐ, లిబరేషన్ పార్టీ, రైతు సంఘాలన్నీ కూడా కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు చేసే ఐక్యంగా చేసే ప్రజా పోరాటాలు మీ మద్దతు ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన వినోదం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.